కరోనా మహమ్మారి తర్వాత భారతీయులలో జీవిత బీమా, ఆరోగ్య బీమా పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైన, ప్రమాదం జరిగిన ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అధిక ప్రీమియంల కారణంగా చాలా మంది బీమా తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అత్యంత తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా ఈ ప్రమాద బీమా పథకాలను ప్రారంభించాయి. 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వ్యక్తులు ఈ పాలసీలను దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా పొందవచ్చు. 555 రూపాయల నుంచి 755 రూపాయల ప్రీమియం ప్లాన్లు తక్కువ ఖర్చుతో అధిక బీమా కవరేజ్ ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా హెల్త్ ప్లస్ కింద సంవత్సరానికి 355 రూపాయల ప్రీమియంతో 5 లక్షల బీమా పొందవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా పాలసీకి తీసుకున్న వ్యక్తికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగి ఎముక విరిగితే 25,000 లభిస్తాయి. అలాగే హెల్త్ ప్లస్ ఆప్షన్ 2 ద్వారా 555 రూపాయల ప్రీమియంతో 10 లక్షల బీమా, పిల్లల చదువుకు 50,000 రూపాయలు, దహన ఖర్చులకు 5,000 రూపాయలు అందుతాయి. ఇంకా హెల్త్ ప్లస్ ఆప్షన్ 3 కింద 755 రూపాయల ప్రీమియంతో 15 లక్షల బీమా, పిల్లల వివాహానికి 1,00,000 రూపాయలు, ఎముక విరిగితే 25,000 రూపాయలు లభిస్తాయి. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం కలిగితే బీమా మొత్తాన్ని 100% కుటుంబానికే చెల్లిస్తారు. 755 రూపాయల ప్లాన్ కింద పాలసీదారు మరణిస్తే నామినీకి 15 లక్షలు, పిల్లల చదువుకు, వివాహానికి 1,00,000 రూపాయల చొప్పున లభిస్తాయి. వైద్య ఖర్చులకు 1,00,000 వరకు, రోజుకు 1,000 రూపాయలు చెల్లింపు ఉంటుంది. అలాగే 399 రూపాయల ప్లాన్ ద్వారా 10 లక్షల బీమా, బ్రెయిన్ స్ట్రోక్ లేదా అంగవైకల్యం ఏర్పడినా పూర్తి మొత్తం లభిస్తుంది. ఆసుపత్రి చికిత్సకు 60,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. 299 రూపాయల ప్లాన్ తో కూడా 10 లక్షల ప్రమాద బీమాను అందిస్తుంది. అయితే దీనికి అదనపు ప్రయోజనాలు లభించవు. ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లాన్ కింద పాలసీదారులు రిమోట్ కన్సల్టేషన్లు, వార్షిక ఆరోగ్య తనిఖీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీమా పాలసీలను పొందాలంటే తప్పనిసరిగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి. తక్కువ ప్రీమియంతో భద్రత కోరుకునే వారికి పోస్టల్ శాఖ అందిస్తున్న ఈ పథకాలు ఒక మంచి ఆర్థిక రక్షణగా నిలవనున్నాయి.